లివింగ్ బై కోట్స్ అని ఒక పుస్తకం. అంటే ఇందులో చాలా కోట్స్ ఉన్నాయి. ఆ కోట్స్ని జీవితానికి ఎట్లా అన్వయించుకోవచ్చు అని. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రపంచంలో ఎవడైనా అర్థం చేసుకోదగ్గవి, ఎవరైనా ఆచరించదగ్గవి. కానీ కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరు ఆచరిస్తారని చెప్పడం వరకు ఓకే. సో చదువుతుంటే నాకు ఒకటి బాగా నచ్చింది. ఇది ఈ వ్యక్తి చెప్పింది ఏం కాదు, ఇతను రాసిన వ్యక్తి నర్సయ్య బూరా, డాక్టర్. చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. నెవర్ యాక్ట్ అగెయిన్స్ట్ యువర్ నేచర్. అంటే నీ యొక్క ప్రకృతికి విరుద్ధంగా నువ్వు జీవించకు అని చెప్పే ఒక కోట్. ప్రపంచంలో ఉన్న జ్ఞానులంతా చెప్పారు అది. పరమహంస నుంచి రమణ తాత నుంచి ఓషో వరకు, నిమ్కరులు ఎవరు, నువ్వు నీలా ఉండు. ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది, నువ్వు నీలా ఉండు, నువ్వు నీలో ఉండు, నీవు నీవై ఉండని. ఈ 3 స్టేట్మెంట్స్ యొక్క తాత్పర్యం ఇంతే. ఈ యొక్క ప్రకృతిని గుర్తించు, దానికి విపరీతంగా వెళ్ళకు. సో ఇందులో ఏం రాశాడో చూద్దాం. వెరీ స్మాల్ 2 paragraph description. Many of times we tend to imitate others in their success, and that results in not fully realizing and utilizing our potential and skills. A beaten path need not be the better path for you. Realize your strength and concentrate on it. It is the only way to bring the best out of you. ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ప్రకృతి వైపు తొంగి చూస్తే, సరే ఇక్కడ ఉన్న ప్రకృతి అంటే మనిషి వల్ల డిస్టర్బ్ అవుతూ ఉన్నది, మనిషి వల్ల మ్యానిపులేట్ చేయబడ్డది. అట్లా కాకుండా ఎక్కడన్నా మనిషి టచ్ చేయని, మనిషి నడవని, మనిషి ఇంటర్ఫియర్ కాని ఒక అడవిని చూసామనుకోండి, అందులో చాలా బలమైన చెట్లు, చాలా పెద్ద పెద్దవి, ఇంత పెద్ద కాండాలున్న ఉంటాయి. మన ఊర్లలో ఎందుకు ఉండవు అవి? దానికి కారణం ఏంటంటే మనిషి ఉన్నాడు కాబట్టి అవి ఎదగవు. ఎందుకంటే మనిషి పోయి ఆనుకుంటాడు, ఒక కొమ్మ దింపుతాడు, ఒక ఆకు దింపుతాడు, వాడికి బుర్ర ఖరాబ్ అయితే కొన్ని ఆకులు చింపి అవతల పడేస్తాడు. సో ఇది మనిషి ఎప్పుడు ఇంటర్ఫియర్ అయినప్పుడు దాని యొక్క శక్తి ప్రవాహం ఆగిపోతుంది. అమెజాన్ అడవుల్లో ఎంతెంత పెద్ద చెట్లు ఉంటాయంటే అక్కడ తోటమాలి కూడా లేడు. ఒక 5-6 మంది ఎప్పుడన్నా కొట్టండి, ద బిగ్గెస్ట్ ట్రంక్ ట్రీస్ ఇన్ అమెజాన్ ఆర్ ఎనీ డీప్ ఫారెస్ట్ కొడితే ఒక 10 మంది పట్టుకున్నా సరిపోద్ది దాని చుట్టూ, అంత సర్కంఫరెన్స్ ఉంటుంది. సో అంత ఎట్లా పెరిగింది అంటే తన నేచర్ని పట్టుకొని అది ఎదిగిందంతే తప్ప పక్కవాటితో పోల్చుకోలేదు. సో ఈ స్టేట్మెంట్ యొక్క మూలార్థం ఏమిటంటే నెవర్ యాక్ట్ అగెయిన్స్ట్ యువర్ నేచర్. ఇది మీకు నాకు అందరికీ వర్తించేది. ఈ జీవితాన్ని చాలా హాయిగా, సుసంపన్నంగా, సాధారణంగా, సమగ్రంగా జీవించాలంటే ఈ సూత్రం ఆచరించవలసిందే. అదర్వైజ్ ఎన్నున్నా బాధ తప్పదు. దీంట్లో ఒక చిన్న మాట ఉంది, మెనీ ఆఫ్ టైమ్స్ వి టెండ్ టు ఇమిటేట్ అదర్స్. అంటే వేరే వాళ్ళని నీవు అనుకరించినప్పుడు ఎందుకు అనుకరిస్తున్నామంటే పోలిక వల్ల. సో మన నిజ స్వభావాన్ని మనం గుర్తించాలంటే మొట్టమొదట మనలో ఎరాడికేట్ కావాల్సిన ఒక మూల విషయం ఏంటంటే పోల్చుకోవడం ఆగిపోవాలి. ఏ విషయం గురించైనా పోలిక అవసరం లేదు. సో పోల్చుకోవడం వల్ల నీకంటే ఎక్కువైనా ఎదుగుతావు, లేదా నీకంటే తక్కువనే ఎదుగుతావు. కానీ నీవు ఎంత ఎదగాలో అంత ఎప్పటికీ ఎదగవు. వచ్చిన కాంటెక్స్ట్, మన భారతీయులందరికీ ఇంగ్లీష్ వస్తుంది, కానీ విదేశీయులకు ఇంగ్లీష్ వస్తుంది తెలిసిందే. కానీ విదేశీయుల కంటే భారతీయులకి ఎక్కువ ఇంగ్లీష్ అన్న వస్తుంది, తక్కువ ఇంగ్లీష్ అన్న వస్తుంది. కానీ విదేశీయులంత ఇంగ్లీష్ ఎప్పుడు రాదని ఒక ఆయన చెప్పాడు. కాస్త దీనిలోకి తొంగి చూస్తే ఏం తెలిసింది, ఇది మన భాష కాదు అని అతిగా నేర్చేసుకుంటారు. అంటే కఠినమైన పదాలు, గుట్టుగుట్టు పదాలు, గుట్టుగుట్టు ఇడియమ్స్. సో ఎవరికి అర్థం కానట్టు క్లిష్టంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శశి థరూర్ ఉన్నాడు అనుకో, అతను ఇంగ్లీష్ మాట్లాడితే డిక్షనరీ పెట్టుకొని చూడాలి. ఏ ఫారినర్ అట్లా మాట్లాడు. ఇందులో ఏమిటి, భాషా పటాటోపని చూపించుకోవడం, ఎవరికి అర్థం కాని పదాలని నువ్వు వ్యక్తపరచడం. సో ఓకే, జిజ్ఞాస వరకు ఓకే, కానీ మనం చెప్పేది వేరే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా?
సో విదేశీయుల కంటే ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేసింది. రెండవది, ఊళ్ళలో ఎవడో ఉంటాడు, వాడు ట్రై చేస్తుంటాడు, తప్పులు మాట్లాడతాడు. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఇద్దరు అనుకుంటున్నారు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అని. ఒకడేమో చాలా బాగా నేర్చేసుకున్నాడు అవసరానికి మించి, ఒకడేమో ఎంత ప్రయత్నించినా రావడం లేదు. అట్లా కాకుండా విదేశీయులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చుట్టుపక్కలంతా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉన్నారు, అలాంటి వాతావరణం ఉంది. అందుకని సహజంగా ఎంత అవసరమో అంత వస్తుంది. ఇప్పుడు మనకు తెలుగు ఎంత అవసరమో అంత. పండితులకు కొంత ఎక్కువ రావచ్చు, లేదా విదేశీయులు తెలుగు మాట్లాడితే కొంచెం ఒక కాషియస్ మైండ్తో మాట్లాడవచ్చు, కానీ సహజంగా ఇప్పుడు మాట్లాడలేరు. సో మనం వేరే వాళ్ళని ఇమిటేట్ చేసినప్పుడు మన సహజత్వం పోతుంది అనేది ఒక అబ్జర్వేషన్. నా కంక్లూజివ్ అండర్స్టాండింగ్ ఏంటంటే దట్స్ ఎ ఫ్యాక్ట్. ఏదేమైనా మనం వేరే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోకూడదు. మరి వాట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్ అంటే నీ యొక్క థాట్ ప్రాసెస్ని, నీ శరీరాన్ని, నీ మనస్సుని నువ్వు గమనించినప్పుడు అది రివీల్ అవుతుంది. యువర్ ట్రూ నేచర్ ఈజ్ టు బి హ్యాపీ. యువర్ ట్రూ నేచర్ ఈజ్ టు రికగ్నైజ్ యువర్ పొటెన్షియల్. అంటే నీకు ఎంత శక్తి ఉందో దాన్ని గుర్తించి ఆ శక్తి మేరకు పనిచేయి. ఇప్పుడు పొట్ల గింజ, చింతగింజ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటాయి, కానీ వాటిలో ఉన్న పొటెన్షియల్స్లో చాలా తేడాలు ఉన్నాయి. పొట్ల గింజ అండ్ చింతగింజ రెండు నాటినప్పటికీ ఒకటి చాలా ఎత్తుగా, ఏపుగా, బలంగా పెరుగుతుంది, ఇంకొకటి సన్న తీగలతో అట్లా పాకుతుంది. సో ఏది ఎలా ఉండాలో అది అట్లా ఆవిష్కరించబడ్డది. అంతే తప్ప అరే రెండు పక్కనే ఉన్నాం, అది నాకంటే చాలా బలంగా ఏపుగా ఎదిగింది, నేను ఎదగలేకపోయానని బాధపడ్డది అనుకో, పోని అది బలంగా అవ్వాలని ఏదో ప్రయత్నం చేసింది అనుకో, తన స్వభావాన్ని, తన స్థితిని కోల్పోతుంది. సో ఈ పుస్తకంలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ అట్లా జీవితానికి ఉపయోగపడే సింపుల్ లైన్స్ విత్ ప్రొఫౌండ్ మీనింగ్. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. టేక్ ద చైర్, డు నాట్ స్టిక్ టు ఇట్. ఎంత బాగుంది అసలు. కుర్చీని వాడుకో, కానీ దానికి అతుక్కోకు. తిన్న తర్వాత కంచాన్ని పక్కకు పెట్టినట్టు, కూర్చున్న తర్వాత కుర్చీని పక్కన పెట్టినట్టు, ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని పక్కకు పెట్టాలి. ఏదైనా అవార్డు ఇచ్చారు, ఇంటికి రాగానే అవార్డుని పక్కకు పెట్టేసేయాలి, మనసు నుంచి తీసేసేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద హిస్టరీ ఆర్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ రెసిస్ట్ టు లివ్ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు లివ్. వదిలేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వదిలేయకపోవడం, దాన్ని అట్లాగే అట్టి పెట్టుకుని ఉండడం, దానివల్ల నీ మనసులో ఒక ఆలోచన ధారణ అయ్యి అదే నిన్ను ఇబ్బంది పెట్టే స్థాయికి తీసుకెళ్తుంది. ఇవేం సలహాలు కావు, చిన్న జీవన సూత్రాలు, ఎవరైనా పాటించవలసింది. దానికి టైటిల్ కూడా చాలా బాగా, లివింగ్ బై కోట్స్. అంటే ఈ కోట్స్ని ఆలంబనగా చేసుకొని అలా జీవించి చూడడం. ఇప్పుడు ఈ టాక్ చేస్తున్నాను, ఇది అయిపోగానే ఈ టాక్ని అది ఎట్లా వచ్చింది ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ పనులు పడిపోవాలి. ఇప్పుడు ఎవరైనా మా ఊర్లో ఒకసారి ఇట్లా జరిగింది. ఒక ఆయన ఏదో చేస్తే పేపర్లో వచ్చింది ఇంత. ఇక కొన్ని నెలలు ఆ పేపర్ కటింగ్ ఎవరు కనిపించినా చూపించేవాడు. సో రోజు పేపర్లో వచ్చేవాడికి అలాంటి ధ్యాస ఉండదు. లేక వచ్చింది. ఇప్పుడు ఆ పేపర్ పోయి మైండ్లో అతుక్కుంది. తనకి ఏ గుర్తింపు లేదు. ఆ పేపర్ కటింగ్ చూపిస్తే జనాలు గుర్తిస్తారని ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. క్యాకరే. ఇప్పుడు ఊరంతా తిరగాలి. సరే, ఇనిషియల్గా ప్రతి ఒక్కరికి చూపించాడు. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు. నెక్స్ట్ ఏం చేయాలి? కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. కొత్త వాళ్ళు రాగానే మాట కలుపుకోవాలి. ఫైనల్గా ఇదే నేను ఈ మధ్య ఇది చేశాను పేపర్లో. సో ఇది అవసరం లేదు. సో కంక్లూజన్ ఏమిటంటే, మీతో మిమ్మల్ని ఎవరితో పోల్చుకోకండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. అప్పుడు మీ యొక్క సహజ ప్రవృత్తి రివీల్ అవుతుంది. రీసరస్ వయసు.